दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं शील प्रभुपाद की जय शील गुरुदेव की जय। हरे कृष्ण अंदरिकी स्वागतं। मन శ్రీకృష్ణ కథాసుధలో గౌరసుధని చెప్పుకుంటున్నాము। మనం ఇప్పుడు చైతన్య భాగవతం ఆదికండం 16వ అధ్యాయంలో హరిదాస్ ఠాకూర్ల వారి గురించి చెప్పుకుంటున్నాము। దానిని కొనసాగించుకుందాము। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। సో మనం హరిదాస్ ఠాకూర్ల వారి అతని యవన కులంలో పుట్టాడు, హరినామని చెప్తున్నాడు। తర్వాత కాజీకి వెళ్ళి కంప్లైంట్ చేయడం వలన అతనిని తీసుకెళ్ళడం, తనని జైల్లో పెట్టడం, జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనసారా దీవించడం, ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం హరినామ సంకీర్తన చేయమని చెప్పడము, తర్వాత ఆయనని పనిష్ చేయడం, 22 బజార్లలో తనని కొట్టమని ఆదేశాన్ని ఇచ్చారు। మరి తనని ఎప్పుడైతే ఈ 22 బజార్లలో కొడుతున్నారో ఆయనను చూసిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు। ప్రతి ఒక్కరు కూడా ఆ యావన భటుల కాళ్ళ మీద పడి వేడుకుంటున్నారు, అయ్యో మీరు కొట్టకండి, కొడితే కూడా చాలా నెమ్మదిగా కొట్టండి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు, బతిలాడుతూ ఉన్నారు। తర్వాత వాళ్ళతో యుద్ధానికి కూడా దిగుతూ ఉన్నారు। ఆ విధంగా ఎంత కొట్టినా కూడా ఆయనకి వాళ్ళు తెలియట్లేదంట। ఎందుకు అంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి అణువణువు కణం కణము కూడా కృష్ణనామాన్ని ఉచ్చరిస్తూ ఉందన్నమాట। కృష్ణ కృష్ణ తప్పితే ఇంకేమీ కూడా రావట్లేదు। ఆ హరినామం వలన తను హరి అమృతంలో తను మునిగి ఉన్నాడు। అందుకని చెప్పేసి తన శరీరానికి తలిగేటటువంటి ఏ దెబ్బలని కూడా తను అనుభూతి పొందడం లేదనమాట। కొట్టే వాళ్ళే ఆయనను కొడుతూ కొడుతూ అలసిపోతున్నారనమాట। అసలు ఇంకా అలసిపోతున్నారు। వాళ్ళు అలసిపోతూ ఉంటే ఇంకా ఈ పాటికి సామాన్య మానవుడైతే చనిపోయేవాడే, ఇతను చనిపోవట్లేదు అని చెప్పేసి తను పీరా అనేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట। ఆ విధంగా తర్వాత సరే నేను చనిపోవాలా, అప్పుడే బాగుంటుందా మీకు అని చెప్పేసి తను నిశ్చేష్టుడైపోయి అక్కడ పడిపోతాడు। సో అతన్ని ములుకపతి దగ్గరికి తీసుకువెళ్తే ఇతని సమాధి చేయొద్దు అనేసి అంటారు। ఎందుకంటే వాళ్ళు సమాధి చేస్తారు కదా, సమాధి చేస్తే తను ఉత్తమ గతికి పొందుతాడు। అందుకని అలా కాకుండా తనని తీసుకెళ్ళి గంగలో పడేయండి అనేసి చెప్తాడనమాట। ఇంకా ఎప్పుడు కూడా శాశ్వతంగా తను దుఃఖంలోనే ఉంటాడు అని చెప్పేసి ఆ విధంగా ఆదేశిస్తారనమాట। మరి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత గంగలో తోసివేయడానికి వెళ్తే కూడా హరిదాస్ ఠాకూర్ల వారు కదలడం లేదంట। ఎంతోమంది చాలా బలవంతంగా తనని గంగలోకి నెట్టేశారనమాట। సో నెట్టిన తర్వాత గంగలో తను తేలియాడుతూ ఉన్నాడు। తర్వాత చైతన్య తర్వాత కొంచెం సేపటికి తన చైతన్యాన్ని పొంది తను ఏంటది ఒడ్డుకొచ్చేస్తాడు అనమాట। ఒడ్డుకొచ్చేసి కృష్ణనామాన్ని ఉచ్చస్వరంలో పలుకుతూ ఉన్నాడనమాట। ఈ హరిదాస్ ఠాకూర్ వారి యొక్క ఏదైతే ఈ శక్తి ఉందో ఆ శక్తిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట। కొన్ని క్షణాల తర్వాత తనకి బాహ్య జ్ఞానం వచ్చేసింది। తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ములుకపతి ఉన్నారో ఆయనను కూడా తను కృపతో చూస్తున్నాడు। కొట్టేటప్పుడు కూడా ఏమనుకున్నాడు, అయ్యో వీళ్ళు నన్ను కొడుతున్నారే, వీళ్ళకి ఏమీ కీడు కలుగొద్దని మనసులో వాళ్ళకి కూడా మంచి
జరగాలని చెప్పేసి కోరుకున్నాడు. ఆ విధంగా ఇప్పుడు ఈ ములుకపతి తనని చూసిన తర్వాత తనని వినయంతో పలికి తనని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. అయితే నువ్వు చాలా గొప్ప పీరువి, నీకు సత్యము జ్ఞానం రెండు కూడా తెలుసు, ఆ రెండు కూడా నువ్వు సిద్ధించావు అనేసి చెప్తాడు. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తాడు కదా, అప్పుడు చూస్తాను 22 బజార్లో కొట్టిన తర్వాత నువ్వు ఎంత నీతిమంతుడో, ఎంత సత్యాన్ని చెప్తావో, ఎంత నీతిని చెప్తావో చూస్తానంటాడు కదా. ఇప్పుడు సో నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు పీరు అనేసి చెప్తాడనమాట. నేను చేసిన దాన్ని అన్నింటినీ కూడా, నా దోషాలన్నింటినీ కూడా క్షమించు అనేసి అంటాడు. ఇంకేమంటాడంటే, నువ్వు నీలాంటి ఎవరైతే పరమపురుషుడు ఉంటారో అతనికి మిత్రువులు శత్రువులు అనేవి ఏమీ చూడరు కదా, ఆ విధంగా నువ్వు నీలాంటి వాళ్ళు అసలు ముల్లోకాల్లో ఉండరు కాబట్టి మీరు నన్ను క్షమించండి అనేసి అంటాడు. ఇంకా ఆయనకు పర్మిషన్ ఇస్తున్నాడు, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ప్రచారాన్ని కొనసాగించుకోండి, గంగా తీరంలో తిరగండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉండండి అనేసి చెప్తారు. అక్కడి వరకు చెప్పుకున్నాము. हरिदास ठाकुरेरा चरण देखिले उत्तमे रकी दया జవన దేకి బులే. హరిదాస్ ఠాకూర్ని చరణములు దర్శించిన ఈ ఉత్తములైనటువంటి ఎవరైతే అంటే ఉత్తములు దర్శించిన వాళ్ళ మాట కాదు, ఇక్కడ ఎవరైతే ఈ యవనులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోయారంట. ఏతా క్రోధే అని లేక మారి వారతరే పిరజ్ఞానకారి ఆరోపాయే పాచేదరే. ఎంత కోపంతో ఆయనని దండించారో కదా. ఇప్పుడు అందరూ కూడా ఆయన గొప్ప పీర్ అని చెప్పేసి అందరికీ జ్ఞానోదయం అయిందనమాట. తర్వాత వాళ్ళందరూ వచ్చి ఆయన పాదాలను పట్టుకుంటూ ఉన్నారనమాట. యావనే రే కృపా దృష్టి కారియ ప్రకాశ పులియా ఇలా ఠాకూర హరిదాస. ఆ విధంగా ఈ యవనుల పైన తన యొక్క కృపని చూయించాడనమాట. చూయించి తను పులియా నగరానికి వచ్చాడు. వచ్చాకరి హరినామా లాయితే ఆయిలే నా హరిదాస బ్రాహ్మణ సభతే. ఆ విధంగా తన హరినామాన్ని గట్టిగా పాడుతూ ఉన్నాడు. పాడుతూ బ్రాహ్మణ సభలోకి ప్రవేశించాడనమాట. హరిదాసే దేకి పూలి యారా విప్రగణ సబయి హాయిలాతి పరానందమన. ఈ హరిదాసుని చూసి ఆ పులియా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ బ్రాహ్మణులందరూ కూడా పరమ ఆనందాన్ని పొందారనమాట. హరిధ్వని విప్రగణ లాగిలా కరితే హరిదాస లాగిలేనా ఆనందే నాచితే. ఆ విధంగా ఈ విప్రులందరూ కూడా హరిదాసుడి యొక్క హరిధ్వనికి డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. అద్భుతానంత హరిదాసేరా వికారా అశ్రుకంప హాస్య మూర్ఛ పులక హుంకార ఆచడకాయేన హరిదాస ప్రేమ రసే దేకియా బ్రాహ్మణ గణ మహానందే బాసే. ఈ హరిదాసు యొక్క శరీరంలో మహాద్భుతాలు, వికారాలు, అశ్రువులు, కంపనము, హాస్యము, తర్వాత మూర్ఛ, పులకింత, హుంకారము ఇవన్నీ కూడా చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. తను ఇంకా ప్రేమరసంలో మునిగిపోయి నేలపైన ధడాలమని పడిపోతూ ఉన్నాడనమాట. వాళ్ళని చూసి బ్రాహ్మణులందరూ కూడా ఆనందంలో మునిగిపోతూ ఉన్నారంట. స్థిరః ఈ క్షణికే బాసిలా హరిదాస విప్రగాన బాసిలేనా బేడిచారి పాస. హరిదాసుడు కొంచెం సేపటికి స్థిరుడయ్యాడనమాట, కొంచెం సెటిల్లా ఉన్నాడు. ఎందుకంటే తను నేల మీద పడిపోతూ ఉన్నాడు, చాలా విప్రభావంలో ఉన్నాడు కదా, ఆ విధంగా తను కూర్చున్నాడు అనమాట. తర్వాత ఆయన చుట్టూ కూడా ఇవి బ్రాహ్మణులందరూ కూర్చున్నారనమాట. హరిదాస బలిన సునహ విప్రగాన దుఃఖన భావిహ కీచు అమర కారణ. ఇంకేమంటున్నాడంటే హరిదాసుల వారు, ఓ విప్రులారా, నా వల్ల మీకేం దుఃఖం కలగలేదు కదా అనేసి అంటున్నారు. ప్రభు నిందామిజే సునీలు అపారా తారా శాస్తి కరిలేనా ఈశ్వరామరా. నేను చైతన్య మహాప్రభు యొక్క అపరాధాలు ఏవైతే ఉన్నాయో చాలా వినేశాను. అందుకని చెప్పేసి వైష్ణవ అపరాధము, వైష్ణవుల నిందలను వినడం వలన దానికి మనకి పనిష్మెంట్ దొరుకుతుంది కదా, శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి భగవంతుడు స్వయంగా నన్ను ఈ విధంగా శిక్షించాడు అనేసి అంటున్నాడు అనమాట. బాలా హైలా ఇదే బాడా పాయిలు సంతోష అల్పశాస్తి కరి క్షేమి లేనా బాడా దోష. మంచిదే అయిందిలే, దీన్ని నేను ఎంతగానో ఆనందపడుతున్నాను. ఏంటంట, కొంచెమే నన్ను దండించారు, ఇదో పెద్ద
దోషాన్ని క్షమించాడు అనేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ కొంచెం అంట, 22 బజార్లో కొట్టడము అది కొంచెం పనిష్మెంట్ అంట. ఆయన యొక్క ఏమంటారు ఆలోచన అలాంటిదన్నమాట. బాలాహైలాయి దే బాడా పాయులు సంతోష అల్పశాస్త్రికారి క్షమి లేనా బడా దోష. పెద్ద దోషానికి అల్పశాస్త్రి నాకు దొరికింది. కుంభీపాకహాయ విష్ణు నిందాన శ్రవణే తహామి విస్తార సునీలు పాపకానే జోగ్య శాస్త్రికారి లేనా ఈశ్వర తహారా హే నా పాప రాజేనా నా హే పునర్వారా. అయితే విష్ణు నింద ఎవరైతే వింటారో వాళ్ళకంట కుంభీపాక నరకంలోకి వెళ్తారంట. ఆ కుంభీపాక నరకంలోకి వెళ్ళి కష్టాలను అనుభవిస్తూ ఉంటారనమాట. మరి నేను నా పాపపు చెవులతోని ఎంతో విన్నానే, దానికోసం అని చెప్పేసి శిక్షని భగవంతుడు ఇచ్చాడనమాట. మరి ఇలాంటి పాపాన్ని ఎవరు కూడా చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నాడనమాట హరిదాస్ ఠాకూర్ల వారు. సో హరిదాస్ ఠాకూర్ల వారి స్టోరీ నేను ఈరోజు ఇక్కడితో ఆపుతాను. ఎందుకంటే ఆయన హరిదాస్ ఠాకూర్ల వారి చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు. ఆయన హరినామం చేస్తున్నారు అని చెప్పేసి ఈ యావనులు వచ్చి కంప్లైంట్ చేసి ఆయనను పనిష్ చేయడము, తర్వాత ఆయన కృష్ణ ప్రేమలో తేలుతూ ఆయన కృష్ణ ఆనందంలో మునుగుతూ సాక్షాత్ కృష్ణుడి యొక్క కృప వలన తను బ్రతకడము, తిరిగి మళ్ళీ హరినామాన్ని స్థాపింపచేయడము, తన దానికోసంగాను నేను ఎంతో గొప్ప పనిష్మెంట్ తీసుకునేవాడిని, చాలా స్వల్పంగా తీసుకున్నాను, భగవంతుడు ఎంత దయామయుడు అని చెప్పేసి మాట్లాడడం ఇక్కడితో ఆపుతున్నాను. ఎందుకంటే ఇంకా ఈయన స్టోరీ ఉంది, ఈయన కథ ఉంది. కాకపోతే ఈరోజు ఒక గొప్ప భక్తుడి యొక్క తిరోభావ దినం అన్నమాట. అంటే ఈరోజు అభిరామ్ గోపాల్ ఠాకూర్ అనే గొప్ప భక్తుడు గౌరలీలలో తను చైతన్య మహాప్రభు యొక్క అనుచరుడు అనమాట. ఆయన యొక్క తిరోభావం. సో మనం ఈరోజు ఆ అభిరామ్ ఠాకూర్ల వారి గురించి చెప్పుకుందాము. మరి అభిరామ్ ఠాకూర్ ఎవరంట? కృష్ణుడి యొక్క లీలల్లో 12 మంది గోపాలులు ఉన్నారు. శ్రీదామ, సుధామ, సుబల, స్తోక కృష్ణ, నాకు అందరి పేర్లు గుర్తుకు లేవు. 12 మంది గోపాలులు ఉన్నారనమాట. ఈ 12 మంది గోపాలులు మధుమంగళ వీళ్ళందరూ కూడా. సో ఈ 12 మంది గోపాలులతో కలిసి కృష్ణుడు బృందావనంలో ప్రతిరోజు కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో అలానే ఇంకా 64 మహంతులు కూడా ఉండేవాళ్ళు. 12 గోపాల 64 మహంత. కృష్ణలీలలో ఎవరెవరు ఉండేవాళ్ళంట? 12 గోపాలులు, తర్వాత 64 మహంతులు. మరి ఈ 12 గోపాలులతో పాటు 64 మహంతులు అంటే ఎవరు అంటే, మరి గోపాలులేమో కృష్ణునితో సాఖ్యరసంలో లీలలు చేస్తూ ఉన్నారు. మరి మహంతులేమో మాధుర్య రసంలో కృష్ణుడితో లీలలు చేస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. రాధాకృష్ణుడి యొక్క లీలలకి ఈ 64 మంది మహంతులు సహకరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారు అంటే కృష్ణుడితో మాధుర్య రసంలో ఉన్నారనమాట. ఎవరు అంటే శ్రీమతి రాధారాణికి అష్టసఖులు ఉన్నారు కదా, అలానే 8 మంజరీలు కూడా ఉంటారనమాట. వాళ్ళ యొక్క అసిస్టెంట్లు రూపమంజరి, రత్నమంజరి, గుణమంజరి, ఆ విధంగా 8 మంది మంజరీలు ఉంటారనమాట. ఆ 8 మంది మంజరీలకి ఒక్కొక్కరికి మళ్ళీ 8 మంది మంజరీలు అసిస్టెంట్లుగా ఉంటారనమాట. ఆ ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఆ 8 మంది 8 × 8 64 మంది. ఈ 64 మంది ఈ అసిస్టెంట్లు అందరూ కూడా కలిసి లలితా విశాఖతో కలిసి బృందాదేవితో కలిసి ఎక్కడ ఎప్పుడు శ్రీమతి రాధారాణి కృష్ణ కలవాలి, ఎప్పుడు ఎక్కడ ఏ లీల జరగాలి అవన్నీ కూడా వాళ్ళు ప్లాన్ చేసి కృష్ణలీలకి ప్లాన్ చేసి వాళ్ళ యొక్క సహకారం చేస్తూ ఉంటారనమాట. అయితే మనం మొన్న చెప్పుకున్నాం, శ్యామానంద పండితుల వారి గురించి చెప్పుకున్నాం. శ్యామానంద పండితుల వారి యొక్క గురువు గారు హృదయ చైతన్యుల యొక్క గురువు గారి పేరు ఏం పేరు గుర్తుందా ఎవరికైనా? శ్రీదామ సఖ. ఈ 12 మంది గోపాల్లో ఒకరు శ్రీదామ సఖ గౌరీదాస్ పండితులాగా వచ్చారు. అయితే ఈ శ్రీ అభిరామ్ ఠాకూర్ల వారు ఎవరైతే ఉన్నారో, ఈ అభిరామ్ ఠాకూర్ల వారు
సారీ సుబలసఖ, ఎవరు గౌరీదాస్ పండితుల వారు ఏమో సుబలసఖ, ఈ అభిరామ్ ఠాకూర్ల వారేమో శ్రీదామ్ సఖ అనమాట. ఆ శ్రీదాము ఏం చేసేవాడు, మనము గోవర్ధనానికి వెళ్తే గోవర్ధన పరిక్రమం చేసేటప్పుడు గోవర్ధనం యొక్క వెనుక మనం పూంచిరిక లోట చూస్తాము. అయితే ఆ పూంచిరిక లోటాలో ఇప్పటి వరకు కూడా కృష్ణుడి యొక్క ఒక స్నేహితుడు కృష్ణుడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనే కథని మనం చెప్పుకున్నాము. అక్కడికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాము. ఆయన ఎవరో కాదండి, ఆయనే శ్రీదామ. ఆ శ్రీదామ ఎప్పుడైతే బృందావనం నుంచి కృష్ణుడు మథురాకి వెళ్తున్నాడో నేను త్వరగా వస్తాను అని చెప్తాడనమాట. ఆ చెప్పడంతో ఆ శ్రీదామ అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడనమాట. సో ఆ శ్రీదామే ఈ శ్రీదామ. అయితే ఈ మహాప్రభు ఎప్పుడైతే నవద్వీపంలో తన లీలలన్నీ అయిపోయాయి, ఇప్పుడు మనము మననే విష్ణుప్రియాదేవితో కళ్యాణం కూడా చదువుకున్నాం. సో ఆ విధంగా ఈ నవద్వీపంలో ఉండేటటువంటి లీలలన్నీ ఏవైతే ఉంటాయో ఇలా నవద్వీప లీలలంతా అయిన తర్వాత చైతన్య మహాప్రభువుల వారు గయకు వెళ్తారంట. గయలో కూడా కొన్ని లీలలు చేస్తారు. ఆ గయ లీలల తర్వాత అప్పుడు ఈయన ఈ లీలలు చేసేటప్పుడు నిత్యానంద మహాప్రభు బృందావనంలో ఉన్నాడు. మనం బృందావనంలో నిత్యానంద మహాప్రభు వెయిట్ చేస్తున్నారు. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే నగర సంకీర్తన మహాప్రకాశ లీల అంటే మహాసంకీర్తన మేళ స్టార్ట్ అవుతుందో అప్పుడు వస్తాను, అప్పటి వరకు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు బృందావనంలోనే ఉన్నారు. మరి ఆ విధంగా ఈ గయలో ఈ లీలల తర్వాత మహాప్రభు తన యొక్క మహాసంకీర్తనాన్ని స్టార్ట్ చేస్తాడనమాట. అయితే మహాసంకీర్తన స్టార్ట్ చేసినప్పుడు నిత్యానంద మహాప్రభు కూడా అక్కడికి వస్తాడు. ఒక రోజంట కీర్తన చేస్తూ ఉంటే మహాప్రభు అంటాడంట, శ్రీదామ్ 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 అని గట్టిగా పిలుస్తున్నాడంట. అయితే బలరాముడు నిత్యానంద మహాప్రభు అంటాడు, ఏంటి ఏమైంది నీకు, ఇప్పుడు ఎందుకు అలా పిలుస్తున్నావు శ్రీదామ్ని అనేసి అంటాడనమాట. అప్పుడు మహాప్రభు అంటాడు, కరెక్టే, ఇక్కడ అందరూ ఉన్నారు కానీ శ్రీదామ్ కనిపించడం లేదు అనేసి అంటాడు. ఎవరెవరైతే కృష్ణలీలలో ఉన్నారో ఈ 12 మంది గోపాలులు, ఈ 64 మహంతులు, వీళ్ళందరూ కూడా గౌరలీలకు వచ్చారంట. వాళ్ళ యొక్క క్యారెక్టర్లో వాళ్ళు వచ్చి వాళ్ళు కృష్ణలీలలో కృష్ణుడికి సహకరించినట్టుగా చైతన్య మహాప్రభు గౌరాంగ లీలలో కూడా వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారనమాట. కానీ ఆ రోజు మహాప్రభుకి శ్రీదామ్ గుర్తుకొచ్చారు. శ్రీదామ్ అని పిలిస్తే శ్రీదామ్ అక్కడ లేరు. సరే, అప్పుడు నిత్యానంద మహాప్రభు అంటారనమాట, సరే ఓకే నువ్వు పిలుస్తున్నావు బాగానే ఉంది, తను ఇక్కడ లేడు, మరి ఎక్కడున్నాడో నువ్వే చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను అనేసి అంటాడు. అప్పుడు మహాప్రభు అంటాడు, నువ్వు వెళ్ళు గోవర్ధన్లో గుఫలో కూర్చొని ఉన్నాడు అనేసి అంటాడు. సరే అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు బృందావనానికి వచ్చి గోవర్ధన్కి వచ్చి మళ్ళీ నిత్యానంద మహాప్రభు అక్కడి నుంచి శ్రీదామ్ 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 అని పిలుస్తూ ఉన్నాడనమాట. శ్రీదామ్ అంటాడు, చంద్ర సరోవర్ దగ్గరలో ఒక గుఫలో ఉంటాడు. అప్పుడు శ్రీదామ్ అంటాడు, అదేంటి నా పేరు పెట్టి పిలిచే వాళ్ళు ఎవరున్నారు, ఈ మాట నాకు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, నాకు బాగా దగ్గర వాళ్ళు పిలిచినట్టు అనిపిస్తుంది అని చెప్పి శ్రీదామ్ అనుకుంటున్నాడు అనమాట. అలా శ్రీదామ్ ఏం చేస్తాడంటే గుఫలో నుంచి బయటకు వస్తాడు. మరి ఈయన ద్వాపర యుగ శరీరమే, మరి నిత్యానంద మహాప్రభు ఏమో కలియుగంలో ఆవిర్భవించారు. ఆయన శరీరం ఏమో కలియుగ శరీరం. వీళ్ళిద్దరు గౌరంగ ఇంకా నిత్యానందలో ఆజాను లంబిత భుజవు కనకావదాతో. సో వాళ్ళిద్దరి యొక్క భుజాలు చాలా పొడవు ఉంటాయంట. ఆల్మోస్ట్ 7-8 అడుగుల అంత పొడవు ఉంటారు. మరి వీళ్ళే అంత పొడవు, కానీ మరి శ్రీదామ్ ఇంకా పొడవు, ఎందుకంటే ద్వాపర యుగం నాటివాడు కదా. మరి శ్రీదామ్ వచ్చి చూస్తాడనమాట. ఎవరు పిలుస్తున్నారు అంటే అక్కడ చూస్తే చిన్నగా కనిపిస్తున్నాడు నిత్యానంద. నిత్యానంద ఎక్కడి వరకు వస్తున్నాడు అంటే శ్రీదామ్కి స్ట్రక్ అవుతుందా? హరి కృష్ణ, డిస్టర్బెన్స్ వస్తుందా? ఓకే మాతాజీ, ఒక్క క్షణం. మనం ఎక్కడున్నాం? తను బయటకు వచ్చారు, శ్రీదామ్ని పిలుస్తారు. శ్రీదామ బయటకు వచ్చారు. ఈయన ద్వాపర యుగ శరీరం కదా. చూస్తేనేమో నిత్యానంద చాలా చిన్నగా ఉన్నారు, చూస్తేందుకే నడుము వరకే ఉన్నాడంట. శ్రీదామ్కి నిత్యానంద నడుము వరకే కనిపిస్తున్నారనమాట. కనిపిస్తుంటే, అరే నువ్వెవరు నన్ను పిలుస్తున్నావు, నా పేరు నీకు ఎలా తెలుసా, అయినా నువ్వు పిలిచింది నాకెలా వినిపిస్తుంది అనేసి శ్రీదామ అంటారనమాట.
అంటే ఆయనకు అన్నీ తెలుసు, కాకపోతే అన్నీ వినిపిస్తున్నాయి. ఆయన యాక్టివ్గానే ఉన్నారు, ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. కృష్ణ ఏమంటారు, మథురకి వెళ్ళేటప్పుడు నేను తిరిగి వస్తాను, మనం వచ్చాక ఆడుకుందాము అనేసి చెప్తారు. సో ఆ విధంగా అతను వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అలా వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు వచ్చాక అరే నువ్వెవరు అనేసి అంటాడనమాట. అప్పుడు అంటాడు, ఏంట్రే నువ్వు గుర్తుపట్టలేదా, నేను బలరాముని అనేసి అంటాడనమాట. బలరాం అంటే ఎలా ఉంటాడు, నువ్వేంటి ఇంత ఉన్నావు భూమికి, నువ్వు బలరాం అంటే నేను ఎలా నమ్ముతాను అనేసి అంటాడనమాట. నేను బలరామని చెప్తున్నాను కదా, నీకు నమ్మడానికి ఏంటి కష్టము అనేసి అంటాడంట. అలా కాదు, బలరాం అయితే నేను టెస్ట్ చేయాల్సిందే, సో నేను పెట్టిన టెస్ట్లో బలరాం అయితే పాస్ అయిపోతాడు, ఇంకెవరు పాస్ అవ్వరు. ఎందుకంటే ఈ 12 మంది గోపాల్లో శ్రీరాములు చాలా ఫాస్ట్గా రన్నింగ్ చేస్తారంట. ఆయన ఎంత ఫాస్ట్గా రన్నింగ్ చేస్తారు అంటే ఆయనను ఫాలో చేయగలిగేవాడు ఒక్కడేనంట బలరాము. అంతకుమించి ఇంకెవరు కూడా ఆయనని పట్టుకునే వాళ్ళు లేరు, ఆయనను ఫాలో చేసేవాళ్ళు లేరనమాట. ఆ విధంగా సరే అని చెప్పేసి, అయితే నువ్వు ఒకవేళ నిజంగా బలరాముడివి అయితే నువ్వు నా వెనుక పరుగు తీయి అని చెప్పేసి శ్రీరామ గోవర్ధన పరిక్రమ చుట్టూ 1, 2, 3, 4 ప్రదక్షిణలు చేస్తారంట. ఆ 4 ప్రదక్షిణలు చేసినప్పుడు తను వెనకకి తిరిగి చూస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా తను అక్కడ ఆగి తిరిగి వెనకకి చూస్తే అక్కడ బలరాముల వారు ఉంటారు, నిత్యానంద ఉంటారనమాట. ఓకే నువ్వు నా టెస్ట్లో పాస్ అయిపోయావు అనేసి అంటాడనమాట. అదేంటి నువ్వు ఇలా వచ్చావు, ఏం సంగతి అనేసి అంటే అప్పుడు నిత్యానంద మహాప్రభు చెప్తారనమాట, ఇదిగో కృష్ణుడు చైతన్య మహాప్రభులాగా నవద్వీపంలో ఆవిర్భవించారు, అవతారం తీసుకున్నారు. అందరు కూడా ఉన్నారు అక్కడ, నువ్వు ఒక్కడివే లేవు, నీకోసమే పిలుస్తూ ఉన్నాడు అక్కడ, శ్రీరామ్ అని పిలుస్తూ ఉన్నాడు అనేసి అంటాడు. అవునా, మరి నాకు చెప్పారు, నన్ను తీసుకెళ్లారు, మరి మీరు నాకు చెప్పకుండా మీరు వెళ్ళారు, మీరేమో వస్తారని నేను ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేశానని పాపం కొంచెం అలుగుతాడు. ఎందుకంటే ఎంతగా వెయిట్ చేస్తున్నాడు, కృష్ణుడు వస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు నాకు చెప్పకుండా మీరు వెళ్ళిపోయారు అని చెప్పేసి తను అలుగుతాడు అనమాట. ఇంకా అలుగుతే అప్పుడు అంటాడు, సరే కానీ ఇంకా ఇప్పుడైతే గుర్తుకు చేశాడు కదా, పద నడువు, నీకోసం వెయిట్ చేస్తున్నాడు, నేను అంత దూరం నుంచి నీకోసం స్వయంగా వచ్చాను కదా అనేసి అంటాడనమాట. ఇక వాళ్ళ కోపం ఎంతసేపు ఉంటుంది కదా, ఎంతసేపు ఇంతగా బతలాడితే తీరిపోయింది. అప్పుడు అంటాడనమాట, ఇంకా శ్రీరామ అంటాడు, ఏంటి ఇప్పుడు నవద్వీపానికి రావాలా, నేను ఇన్ని రోజులు ఆ గుఫలో ఉన్నాను, ఇప్పుడే బయటకు వచ్చాను, రాగానే ఇంతగా పరుగు తీసాను, ఒళ్ళంతా నొప్పులు వచ్చేసింది బాబు, నేను ఇప్పుడు అంత దూరం రావాలా అనేసి అంటాడు. అప్పుడు నిత్యానంద అంటారు, దానికేంటి, నో ప్రాబ్లం, నువ్వు నా భుజాల మీదకి ఎక్కువ నేను తీసుకొని వెళ్ళిపోతా అనేసి అంటాడు. శ్రీరామేమో ఎంత పొడవు ఉన్నాడు, నిత్యానందేమో ఎంత చిన్నగా ఉన్నాడు. వద్దొద్దు, నువ్వు చాలా చిన్నగా వద్దొద్దు, అయినా కానీ నువ్వు నాకంటే చిన్నవాడివి, నేను నీ భుజాల మీద కూర్చోవడం అంత మంచిది కాదు, అలా కాదులే కానీ సరేలే, ఒళ్ళు నొప్పులు వస్తే వచ్చాయి, ఏం పర్వాలేదు, కృష్ణుడు పిలుస్తున్నాడు, నడు వెళ్దాం, నువ్వే నా భుజం మీద ఎక్కేసే, నేను నిన్ను తీసుకొని వెళ్తాను అనేసి అంటే అప్పుడు నిత్యానంద అంటాడు, వద్దు అని ఇద్దరు బాగా అనుకుంటారు. సరే ఇంకా అలా కాదు, మన ఇద్దరం వాదన పెట్టుకోవడం కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇద్దరు కలిసి మంచిగా నడుచుకుంటూ నవద్వీపానికి వెళ్ళారు. నవద్వీపానికి వెళ్ళిన తర్వాత మహాప్రభు చూసి అసలు శ్రీరామని ఆలింగనం చేసుకుంటాడు. శ్రీరామ అంత పొడుగు ఉంటాడు, మహాప్రభు ఆలింగనం చేసుకుంటే ఆయన నడు వరకే, ఆయన తొడల వరకే ఆయన చేతులు వస్తాయి. ఆ విధంగా ఆలింగనం చేసుకుంటాడు. శ్రీరామ బోర్మని ఏడుస్తున్నాడు, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వచ్చేసావు, నాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నేను నీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను, నువ్వు నన్ను మర్చిపోయావు, అది ఇది అని చెప్పేసి ఏడ్చేస్తున్నాడు. ఇంకా చైతన్య మహాప్రభు ఆయన ఆలింగనం చేసుకొని ఆయనకి ఓదారుస్తాడనమాట. అయ్యో క్షమించు, సారీ, నాతో తప్పు జరిగింది, అలా కాదు, ఇలా అది ఇది అని చెప్పేసి అందుకే ఇప్పుడు నిన్ను పిలిచాను అనేసి అంటాడనమాట. యాక్చువల్గా ఎప్పుడైతే నిత్యానంద మహాప్రభు మనం నవద్వీపానికి వెళ్దాం నడువు అనేసి అంటాడు కదా, అప్పుడు శ్రీరామ ఏమంటాడంటే, పోవయ్యా పో, మీరందరూ ఇప్పుడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఇప్పుడు అందరూ ఆవిర్భవించారు, నాకు అసలు ఇప్పుడు తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ అవతారం తీసుకునే ఓపిక నాకు లేదు, నేను రాను పో అనేసి అంటాడు. అయ్యో నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళమని ఎవరు చెప్పాను, నువ్వైతే రా, నేను తర్వాత ఏదో చేస్తాను అనేసి అంటాడు. సో ఆ విధంగా పట్టుకొని వస్తాడనమాట. అలా వచ్చేసాడు. ద్వాపర యుగం నుంచి కలియుగంలో చైతన్య మహాప్రభు యొక్క లీలల వరకు శ్రీరాముల వారు అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడికి వచ్చారు, మహాప్రభుని కలిశారు, మహాప్రభు తనని ఓదార్చారు. ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కలిసి పాత విషయాలు, కొత్త విషయాలు, ఇప్పుడు ఈ జన్మలో ఏదైతే చెయ్యబోతున్నారో ఇవన్నీ కూడా, ఏవైతే రహస్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి అవి అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. మాట్లాడుకున్న తర్వాత ఇంకా అసలు కీర్తన నడుస్తుంది అక్కడ. కీర్తనలో ఎంతగా డ్యాన్స్ చేస్తున్నారంటే అందరూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయారనమాట. అప్పుడు మహాప్రభు
అంటాడనమాట. శ్రీధమా ప్లీజ్ ప్లీజ్ ఒక ఆట ఆడుకుందామా? నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఇంకా దావుజీ ఇద్దరిని నీ భుజాల మీద ఎత్తుకొని నువ్వు గరాగిరా తిరిగేవాడివి కదా, ఒక్కసారి అలా చేయవా ప్లీజ్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. అలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు శ్రీరామ్ అంటాడు, అంతోడు దానికి ఏంటి, సరే రండి అని చెప్పేసి 2 చేతులు ఇలా ఎత్తేస్తాడు అనమాట. ఎత్తేసి మహాప్రభు ఒక సైడు, నిత్యానంద మహాప్రభు ఇద్దరు ఒక సైడు, వాళ్ళిద్దరు ఇలా పట్టుకుంటారు. వాళ్ళిద్దరు చేతులు ఎత్తగానే ఏలాడుతున్నారు. ఇప్పుడు అంత పెద్ద శరీరం, వీళ్ళేమో చిన్న పిల్లల్లాగా అయిపోయారు. వాళ్ళు గిరా 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 తిప్పేస్తూ ఉన్నాడనమాట. అలా తిప్పేటప్పుడంట చైతన్య మహాప్రభు తిప్పి 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 ఈ ఎవరిని, శ్రీరాముల వారిని, ఎందుకంటే చాలా పొడుగుంటారు, ద్వాపర యుగం శరీరం కదా, దానిని నెమ్మదిగా కంప్రెస్ చేసేస్తాడనమాట. వాళ్ళ హైట్కి తగ్గట్టుగా చేసేస్తాడనమాట. అంత పెద్ద హైట్ ఉన్నాయనని తగ్గించేస్తాడనమాట. ఏ విధంగా అయితే బలరాముడు రేవతి అమ్మని తగ్గించేస్తాడో ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా నిత్యానంద మహాప్రభు వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేస్తూ ఆయన యొక్క హైట్ని తగ్గించేస్తారనమాట. తగ్గించేసి అతనికి అభిరామ్ గోపాల్ లేకపోతే అభిరామ్ ఠాకూర్ అని చెప్పేసి పేరు పెడతారనమాట. సో అతను ద్వాపరయుగం నుంచి ఇక్కడికి కృష్ణ లీలల్లో నుంచి చైతన్య మహాప్రభు లీలల్లోకి వచ్చేసరి అభిరామ్ ఠాకూర్ల వారు. ఇప్పటి నుంచే అభిరామ్ ఠాకూర్. సో ఈ అభిరామ్ ఠాకూరు కొన్ని రోజులు అక్కడే ఉంటారనమాట. మహాప్రభు యొక్క కీర్తనలో అంతా పాల్గొంటారు. తర్వాత ఇంకా సరే, ఇంకా మహాప్రభు అటు ఇటు తిరగడం తన సంకీర్తనలో ఏం చేస్తాడు అంటే సరేలే అని చెప్పేసి ఇంకా తను మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకుంటాడనమాట. అయితే ఏం చేస్తాడు అంటే ఈ అభిరామ్ ఠాకూరు తన శక్తి ఏదైతే ఉందో తన శక్తిని ఒక చిన్న పెట్టెలో దాచిపెడతాడనమాట. చిన్న పెట్టెలో దాచిపెట్టి దాన్ని ఒక నదిలో వదిలేస్తాడనమాట. ఆ నదిలో వదిలేస్తే ఆ పెట్టెలో ఉన్నటువంటి శక్తికి ఆ నది తటంలో ఒక మాలాంచ అనే ఒక పువ్వుల యొక్క చెట్టు ఉండేదంట. పువ్వుల యొక్క చెట్టు, అది బెంగాలీ పదం మాలాంచ, మరి అది నాకు తెలీదు. ఆ మాలాంచ చెట్టు అంట మొత్తం ఎండిపోయిందంట. ఎండిపోయింది. ఈ నదిలో ఆ పెట్టి కొట్టుకొని వచ్చి ఆ చెట్టుకి తగిలిందనమాట. ఆ చెట్టుకి ఎప్పుడైతే ఆ పెట్టె తగిలిందో ఆ చెట్టు మొత్తం కూడా విరగబోసిందంట. అసలు అద్భుతమే జరిగిపోయిందనమాట. ఆ విధంగా విరగబోసింది. అయితే అది ఎవరో గమనించిన వాళ్ళు వెళ్ళి ఈ చెట్టు ఎవరి దగ్గర ఉంది అంటే ఏ మాలికి అంటే ఇప్పుడు వాళ్ళ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళ గార్డెన్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఆ గార్డెన్ యొక్క మాలి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తారనమాట. ఇదిగో చూడు మాలి, నీ యొక్క పెరట ఏదైతే అక్కడ ఉందో ఆ పెరట్లో ఎండిపోయినటువంటి మాలాంచ చెట్టు ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పూలు వచ్చేసాయి, చమత్కారమే అయిపోయింది, గొప్ప చమత్కారం అయింది అనేసి చెప్తాడనమాట. అలా చెప్పగానే ఆ మాలి ఏం చేస్తాడంటే తను వస్తాడనమాట. వచ్చి చూసి అక్కడ ఆ పెట్టెను చూస్తాడు. ఆ పెట్టెను చూసి తను ఏం చేస్తాడంటే ఆ పెట్టెను జస్ట్ టచ్ చేస్తాడు అంతే. టచ్ చేయగానే ఆ శక్తితో తను మూర్ఛొచ్చి పడిపోతాడనమాట. తను తట్టుకోలేడు ఆ శక్తిని. ఆ విధంగా తను మూర్ఛతో పడిపోతాడు. ఇంకా ఇంట్లో తన యొక్క సోదరుడు ఇంకో మాలి ఉంటాడు. అతను ఏంటి ఇంతసేపు అయింది, తను వెళ్ళాడు ఇంకా తిరిగి రాలేదు, ఏమైందో వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ఆ మాలి కూడా వచ్చాడనమాట. వచ్చిన తర్వాత చూస్తాడు ఆ పెట్టెని ఇంకా ముట్టుకోలేదు. తను కొంచెం తెలివిమంతుడు అనమాట. వెళ్తాడు, ఆ పెట్టెకి మొక్కుతాడు, ప్రార్థన చేస్తాడు, పెట్టెకి ప్రదక్షిణ చేసి బాగా మొక్కేసి అప్పుడు ఆ పెట్టెని తల మీద పెట్టుకొని ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వస్తాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఈ మూర్చపోయినటువంటి మాలి తర్వాత నెమ్మదిగా చైతన్యానికి వచ్చేస్తాడు. తను తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడనమాట. అయితే ఆ మాలి ఇంకా ప్రార్థించి కీర్తించి తను ఏం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ పెట్టెను ఓపెన్ చేస్తాడో దాంట్లో ఒక దివ్యమైన కన్య ఉంది. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. తను చెప్తూ ఉందన్నమాట. తను ఏమంటుంది అంటే, సో నేను మీ ఇద్దరికి ఇది ప్లాన్ ప్రకారమే మీ వద్దకి నేను వచ్చాను, తర్వాత మీరు నా పేరు మాలిని అని పెట్టండి, ఇప్పటి నుంచి నేను మాలిని అనేసి చెప్తుందనమాట. ఆ దివ్యమైన అమ్మాయి ఎంత దివ్యంగా ఉంది అంటే ఈ మాలి వాళ్ళు ఆ అమ్మాయిని పొందిన తర్వాత చాలా ఆనందపడుతున్నారనమాట. సో ఇది చాలా ఏ సాధు కృపనో లేకపోతే ఏ అద్భుతమో జరిగింది, ఇంత దివ్యమైన అమ్మాయి మాకు దొరికింది అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషపడతారు. సో ఇంకా వాళ్ళు అలానే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారనమాట. మరి కొంతమంది ఈర్ష్య కలిగిన వాళ్ళు ఉంటారు కదా, అది సహజం. ఎవరి దగ్గరైనా ఏదైనా గొప్ప వస్తువు ఉంటే దాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. అలానే సనాతన ధర్మంలో హిందువుల్లో ఉన్న వాళ్ళు కూడా పాపం ఓర్వలేదండి, వీళ్ళ దగ్గర అద్భుతమైన అమ్మాయి ఉంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ నగరంలో ఉన్నటువంటి కాజీ ఎవరైతే ఉన్నారో ఆ కాజీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఏమంటారు అంటే
ఇగో కాజీ గారు, ఇప్పుడు ఈ నగరానికి ఎవరు జమీందారు? మీరు కదా. అంటే ఈ నగరంలో ఏది దొరికినా, ఏది ఉన్నా, అద్భుతమైనది ఏదైనా జరిగినా, గొప్ప సంపదలు ఏమైనా దొరికితే అవి మీకు సంబంధించినవి కదా. కానీ మాలి ఎవరైతే ఉన్నాడో ఆ మాలి ఏం చేశాడు తెలుసా? తనకు ఒక అద్భుతమైన పెట్టె దొరికింది. ఆ పెట్టెలో ఆ దివ్యమైన నగలు, రత్నాలు, ఎంతో ఐశ్వర్యం ఉంది. ఆ దాంట్లో ఇంకా ఆ అద్భుతమైనటువంటి అమ్మాయి కూడా ఉంది అనేసి చెప్తారనమాట. బాగా 1కి 4 బాగా ఎక్కిచ్చేసి కల్పించేసి ఆ కాజీకి చెప్తారనమాట. చెప్పినాక ఆ కాజీ ఏం చేస్తాడు అంటే, అదేంటి నా రాజ్యంలో దొరికింది అన్నీ కూడా నాకే చెందాలి, ఇలా చేస్తాడా మాలి, నన్ను మోసం చేస్తాడా అని చెప్పేసి భటులని పంపించి మాలిని పిలిపిస్తాడనమాట. అప్పుడు మాలి వాళ్ళకు అర్థమవుతుంది, ఓహో ఈ సంగతి కాజీకి తెలిసింది అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మాయి గురించి ఈ కాజీకి చెప్పొద్దు, దీన్ని రహస్యంగా ఉంచాలి అని చెప్పేసి అనుకుంటారు. మా ప్రాణాలు పోయినా సరే అని చెప్పేసి అనుకుంటారనమాట. సో వాళ్ళు ఇంకా నోరిప్పకపోయేసరికి కాజీకి కోపం వచ్చి వీళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేస్తారనమాట. జైల్లో వేస్తే అప్పుడు మాలిని చెప్తుంది అనమాట. ఏమంటుంది అంటే, వాళ్ళని విడిపించండి, నేను వస్తాను కాజీ దగ్గరికి అనేసి మాలిని అమ్మాయి చెప్తుంది అనమాట. అయితే ఏమంటుంది అంటే, నేను కాజీ యొక్క గోశాలలో ఉంటాను, నేను ఎక్కడ ఉండను అనేసి చెప్తుంది అనమాట. అయితే అప్పుడు కాజీ ఏం చేస్తాడంటే, ఓ అద్భుతమైన అమ్మాయి, గొప్ప శక్తులు, నేను ఇంకా గొప్ప ఐశ్వర్యవంతుడిని అయిపోతాను కదా అని చెప్పేసి లోబి కదా. ఆ విధంగా అతను ఏం చేస్తాడు అంటే ఒక రథాన్ని పంపిస్తాడు. రథాన్ని ఆయనే తీసుకొని వెళ్తాడు అమ్మాయిని తీసుకొని రావడం కోసం. కానీ అమ్మాయి గోశాలలో ఉంటాననింది కదా అని చెప్పి గోశాలను అంతా మరమ్మతు చేయిస్తాడు. అంటే మనుషులు ఉండే లాయకు చేయిస్తాడు. ఆ విధంగా వెళ్తాడు. వస్తూ ఉంటే దారిలో మాలిని సడన్గా ఆకాశంలోనికి వెళ్ళిపోతుందంట. అయితే లోభం బాగా పెరిగిపోయింది. అయ్యో ఎలా నాకు వచ్చే ధనమంతా పోయింది, ఇలా అయిపోయింది, నేను మోసపోయాను, అది అని చెప్పేసి గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడంట. ఖాజీ ఏడుస్తూ ఉంటే సరేలే అని చెప్పేసి మాలిని వస్తుందన్నమాట. వస్తే తను తీసుకొచ్చి ఆ గోశాలలో పెట్టి తను చూసుకుంటాను అంటే, అప్పుడు ఈ మాలి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ గార్డెనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాజీకి రిక్వెస్ట్ చేస్తారు. అలానే ఇంకా మాలిని కూడా చెప్తుందన్నమాట, ఇప్పటి నుంచి నా బాగోగులు వీళ్ళే చూసుకుంటారు, కాకపోతే నేను ఈ గోశాలలోనే ఉంటాను అనేసి చెప్తుందన్నమాట. సో ఆ విధంగా ఎవరైతే ఈ గార్డెనర్స్ మాలీలు ఉన్నారో వాళ్ళే వచ్చి మాలిని చూసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళే వంట చేసేవాళ్ళు, వాళ్ళే సేవ చేసేవాళ్ళు, అంతా కూడా వాళ్ళే చూసుకునే వాళ్ళు అనమాట. అయితే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమంటారు, అభిరామ్ ఠాకూర్ల వారు మళ్ళీ వస్తారనమాట. కొన్ని రోజుల తర్వాత వచ్చి నన్ను ఎవరైనా గుర్తించారా అని చెప్పేసి మహాప్రభు దగ్గరికి వెళ్తాడు. మహాప్రభు దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మహాప్రభు చాలా ఏమంటారు ఎక్స్ట్రెసీలో ఉన్నారు. తను ఎక్స్ట్రెసీని ఏమంటారండి, తను కృష్ణ ప్రేమలో ఎంత మునిగిపోయి ఉన్నారంటే తనని తను మర్చిపోయి ఉన్నారనమాట. తను ఆ విధంగా పరవశంలో ఉన్నారు. అప్పుడు మహాప్రభు నన్ను గుర్తుపట్టాడా అని చెప్పేసి వెళ్ళి అభిరామ్ ఠాకూర్ల వారు ప్రణామాలు చేస్తారనమాట. సో సరే అని చెప్పేసి తను స్వీకరిస్తారు తనని. తర్వాత అభిరామ్ ఠాకూర్ల వారు ఏం చేస్తారు అంటే, ఆయన దగ్గర ఎంత శక్తి ఉంది తెలుసు కదా మనకి, ఆయన చాలా గొప్ప శక్తిమంతుడు. ఇప్పుడు ద్వాపర యుగం నుంచి ఇక్కడికి వచ్చాడు కదా. అయితే అభిరామ్ ఠాకూర్ల వారు ఏ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తే ఆ విగ్రహమే పేలిపోతుందంట. నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తే నరసింహస్వామి విగ్రహం కూడా ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి ఎలా అయితే ప్రకటమయ్యారో ఆ విధంగా నరసింహస్వామి విగ్రహమే ఆ విధంగా విరిగిపోయిందంట. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి భయపడిపోతున్నారు. అయ్యో అదేంటి, తిను ఎవరి దగ్గర ప్రణామాలు చేస్తే అలా అయిపోయింది, ప్రతి ఒక్కరు ఇలా అయ్యారనుకో, ఎవరి దగ్గరకన్నా వచ్చి ప్రణామాలు చేశాడనుకో, ప్రణామాలు చేస్తే వాళ్ళు కూడా అలానే పేలిపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉన్నారనమాట. ఆ విధంగా అతను ఏం చేస్తాడు అంటే, అప్పుడు ఈ గోపాల్ గురు అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చైతన్య మహాప్రభువు ఆ అబ్బాయిని గోపాల్ గురు అనేసి అనేవాడు. అయితే ఈ అభిరామ్ ఠాకూర్ల వారు ఏమంటారు అంటే, సరే నేను ఇప్పుడు వెళ్ళి ఈ గోపాల్ గురువును, ఇంకా తర్వాత ఈ ముకుందుడి యొక్క కొడుకు రంగుడందన్, మనము కృష్ణుడికి లడ్డూలు తినిపించేటటువంటి స్టోరీ విన్నాం కదా మనం,
సో ఆ రఘునందన్ వీళ్ళిద్దరిని కూడా నేను పరీక్షిస్తాను, నేను ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేస్తాను, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ శక్తి ఏంటో అని చెప్పేసి వాళ్ళిద్దరిని, అంటే నా స్వామి ఆ పిల్లోడిని పట్టుకొని గురువు అంటున్నాడు అని చెప్పేసి ఆయనని పరీక్షిస్తాను అనేసి అనుకుంటాడనమాట. సో ఆ విధంగా ఈ వక్రేశ్వరుడి దగ్గరికి కూడా వస్తాడనమాట. వక్రేశ్వర పండితు దగ్గరికి కూడా వచ్చి ప్రణామాలు చేస్తే వక్రేశ్వర పండిత్ ముందుగానే భయపడిపోతాడు ఈ సన్నివేశాన్ని చూసి. ఎక్కడ ప్రణామం చేస్తే అక్కడ విగ్రహాలే అన్నీ కూడా ఇలా అయిపోతున్నాయి, మరి ఎవరి దగ్గర వచ్చి ఇప్పుడు ఈయన ప్రణామం చేస్తాడు, అయ్యో మహాప్రభు ప్లీజ్ తండ్రి నాయన నువ్వు కాపాడు అనేసి ప్రార్థిస్తాడనమాట. అప్పుడు అభిరామ్ ఠాకూర్ల వారు వక్రేశ్వర పండిత్ దగ్గరికి కూడా వచ్చి ప్రణామం చేస్తే వక్రేశ్వర పండితుల వారికి ఏమీ అవ్వదు, ఎందుకంటే ఆయన అనిరుద్ధ అండ్ మహాప్రభుని ప్రార్థించారు కాబట్టి మహాప్రభు తన రూపంతో తనని ఆయనలోకి ప్రవేశిస్తారనమాట. అందుకని ఆయనకి ఏమీ అవ్వదన్నమాట. సో మరి ఈ గోపాల్ గురు ఎవరు అంటే చిన్న పిల్లోడు అనమాట. మరి చైతన్య మహాప్రభు ఎప్పుడైతే టాయిలెట్కి వెళ్తాడో, టాయిలెట్కి వెళ్ళినప్పుడు అనుక్షణం తన కృష్ణనామాన్ని కీర్తిస్తూ ఉంటాడు కదా, కృష్ణ 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 అంటూ ఉంటాడు కదా. టాయిలెట్కి వెళ్ళినప్పుడు కూడా తను కృష్ణ కృష్ణ అని అంటూ ఉన్నాడంట. అయితే మహాప్రభు ఆ రోజు అయ్యో ఏంటి టాయిలెట్లో కూడా నేను ఇలా కృష్ణ కృష్ణ అంటున్నానని చెప్పేసి చాలా కష్టపడి ఆయన నాలుకని పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉన్నాడంట. అయితే ఆ బయట నుంచి గోపాల్ ఆ చిన్న పిల్లోడు ఏం చేస్తాడంటే, అవును బాత్రూంలో ఏమి చావు రాదా, బాత్రూంలో కూడా చచ్చిపోతాం కదా, నువ్వెందుకు కృష్ణనామాన్ని ఆపావు అనేసి అంటాడంట చిన్న పిల్లోడు. అనేసరికి చైతన్య మహాప్రభు ఇతను ఇప్పటి నుంచి నాకు గురువు అని చెప్పేసి గోపాల్ గురువు అనేసి పిలుస్తాడనమాట. ఆ విధంగా ఆ గోపాల్ గురువు ఎవరో తనని కూడా పరీక్షిస్తాను అనేసి అభిరామ్ ఠాకూర్ల వారు అనేసి అంటాడనమాట. అరే నా స్వామికి గురువు ఎలా అయ్యాడు ఇంత పిల్లోడు, ఆయనను పరీక్షించకుండా ఎలా ఉంటాను అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా ఆయనకు కూడా వచ్చి ప్రణామాలు చేస్తాడనమాట. గోపాల్ గురువుకి కూడా వచ్చి ప్రణామాలు చేస్తాడనమాట. ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా చేస్తూ ఉంటాడు, కానీ గోపాల్ గురువుకి ఏమీ అవ్వదనమాట. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి ఆల్రెడీ వీళ్ళందరూ ప్రార్థించారు కదా. ఆ విధంగా చైతన్య మహాప్రభు వాళ్ళ లోపల ప్రవేశించారనమాట. సో తర్వాత ఇక రఘునందన్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేస్తాను అన్నాడు. మరి రఘునందను ముకుందుడి యొక్క కొడుకు కదా, ముకుందుడికి ఏమో ఎంత భయం వేస్తుంది అంటే రఘునందన్ చాలా చిన్న పిల్లోడు, వాడు అబోధుడు, వాడు ఏదో వెళ్ళి కృష్ణుని రిక్వెస్ట్ చేస్తే లడ్డూలు తిన్నాడు. ఈ స్టోరీ తెలుసు కదా అందరికీ. ముకుందుడు ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి గోపాల విగ్రహానికి ఆయన నైవేద్యం చేసేవాడు, ఆఫరింగ్ చేసేవాడు. ఆ విధంగా ఒకరోజు ఆయనకు పని వల్ల తను ఏం చేస్తాడు, తను వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, పొద్దున్నే వెళ్తాడు, చెప్తాడనమాట భార్యకి చెప్తాడు, నువ్వు నైవేద్యాన్ని వండేసి రఘునందన్కి ఇచ్చి పంపించి నువ్వు ఆఫర్ చేయించు అనేసి చెప్తాడనమాట. అమ్మ ఏం చేస్తుంది, ఆ రోజు లడ్డూలు చేసి పుత్రుడికి ఇచ్చి పంపిస్తుంది. తను వెళ్ళి అమ్మ చెప్పినట్టుగా నాన్న చెప్పినట్టుగా వెళ్తాడు, ఏదో ఆచమనం చేస్తాడు, గంట కొడతాడు, మంత్రం చెప్తాడు, ప్లేట్ తీసుకెళ్ళి అక్కడ పెడతాడు, నువ్వు పరదా వేసేయి అని చెప్తుంది. తను కూడా పరదా వేసేస్తాడు, ఆడుకుంటాడు, పిల్లోడు కదా. మళ్ళీ పరదా తీసి లోపలికి వెళ్తాడు, వెళ్ళి చూస్తే లడ్డూలు అలానే ఉన్నాయి. అయితే రఘునందను బాధపడుతూ ఉన్నాడు, అదేంటి గోపాల నువ్వు రాలేదు తినడానికి, రోజేమో మా నాన్నగారు వచ్చి పెడితే తింటావు, ఈ రోజేమో నేను వచ్చానని చెప్పేసి అలిగావా ఏంటి, ఈరోజు నా లడ్డూలు నువ్వు తినట్లేదు అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఎంత పిలిచినా రాడు, ఆయనకేం తెలుసు పాపము, ఆఫరింగ్ చేస్తే ఆ ప్లేట్ అలానే ఉంటుంది, అది తిరిగి తెచ్చుకుంటామనే సంగతి ఆయనకి తెలియదు కదా. పిల్లడు ఏమనుకుంటున్నాడంటే మొత్తం కృష్ణుడు తింటాడు అనేసి అనుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి నువ్వు అలిగావా అలా ఇలా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. రఘునందన్ ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో ఏంటి నువ్వు ఇలా చేసావు, ఇప్పుడు నేను నాన్నగారికి ఏం సమాధానం చెప్పాలి, కృష్ణుడికి తినిపించావా అంటే నేను ఇప్పుడు తినిపించలేదు, కృష్ణుడు నా మీద అలిగాడు తినలేదు అని చెప్పనా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆ పిల్లోడి యొక్క పసి హృదయాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ నిస్వార్థమైన ప్రేమని, భక్తికి గోపాలుడు స్వయంగా వచ్చి ఆ లడ్డూలను తినేసేస్తాడనమాట. ఆ ఖాళీ ప్లేట్ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి అమ్మకి ఇస్తాడు. ఆ అమ్మ అంటుంది, ఏంటిరా లడ్డూలు ఏమైపోయాయి అంటే గోపాల్ తినేశాడు అనేసి అంటాడు. అదేంటి వీడు ఇలా అబద్ధాలు కూడా చెప్తూ ఉన్నాడా, గోపాల్ తిన్నాడంటాడేంటి అనేసి తన పాపము ఇంకా అయిపోతుంది. ఈవినింగ్ వరకు వాళ్ళ భర్త వస్తే ఇలా అయ్యిందండి, ఇలా అయ్యింది, ఆయన రాగానే నాకు ఏది మహాప్రసాదం ఏమైనా పెట్టు అనేసి అంటే, ఇక్కడ మహాప్రసాదం ఈరోజు మరి గోపాల్ తిన్నాడని చెప్పేశాడు, మరి వాడే తిన్నాడో దారిలో ఎవరికన్నా పంచాడో ఏమి తెలుసు అనేసి భార్య అంటుందన్నమాట. అలా అనేసరికి సరే అని చెప్పేసి నెక్స్ట్ డే కూడా టెస్ట్ చేస్తాను కొడుకుని అని చెప్పేసి ముకుందుడు ఏం చేస్తాడు అంటే, తను బయటికి వెళ్తున్నట్టుగా మళ్ళీ నటించి బయటికి వెళ్తాడు, కానీ కొడుకుతో వెనక ఫాలో చేస్తూ వస్తాడనమాట. ఆ విధంగా మళ్ళీ ఆ రోజు కూడా తనేమి
తినట్లేదు. ఆ రోజు కూడా సేమ్ లడ్డూలు చేస్తుంది వాళ్ళ అమ్మ. ఆ లడ్డూలు తీసుకెళ్ళి ఆఫర్ చేస్తే కృష్ణ మళ్ళీ తినట్లేదు. అదేంటి మీరు నిన్న తిన్నారు కదా, ఈరోజు ఎందుకు తినట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. అక్కడ ఆల్రెడీ ముకుందుడు వెనక నుంచి చూస్తూ ఉన్నాడు అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి. ఎంతోసేపు బతిలాడి వేడుకొని ఏడవగా గోపాల్ వచ్చేసి తింటాడు అన్న. కాదు తింటాడు. సో ఆ విషయాన్ని ముకుందుడు చూస్తాడనమాట. సారీ, నేను చాలా ఫాస్ట్గా చెప్పేశాను. అయితే తినేస్తాడు. తినేసిన తర్వాత ఖాళీ ప్లేట్ తీసుకొని వెళ్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు ఎందుకు అనేసి అంటే, అలా కాదు నిజమే చెప్తున్నాను, గోపాలే తినేశాడు అని చెప్తాడనమాట. చెప్పగానే ముకుందుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముకుందుడు కొడతాడనమాట. ఏంటి నువ్వేమో అన్ని లడ్డూలు తినేసి ఇప్పుడు మా నాన్నగారు కొడుతుంటే నువ్వేమో సపోర్ట్ చేయట్లేదు, ఏంటి నువ్వే కదా లడ్డూలు తిన్నావు, నువ్వు తిన్నానని చెప్పు అనేసి అంటే, అప్పుడు గోపాల్ అంటాడు నువ్వు లడ్డూలు తినిపించావు నా చేయి కడిగించలేదు అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ముకుందుడు ఆశ్చర్యపోతాడు. అయ్యో, నేను చేసేటటువంటి సేవలో తప్పుంది, నా స్వార్థం ఉంది, నా ఇంద్రియ తృప్తి ఉంది, అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా స్వయంగా నా భోగాన్ని తీసుకోలేడు, నా నైవేద్యాన్ని స్వీకరించలేడు, నా పుత్రుడు ఎంత గొప్ప భక్తుడు అని చెప్పేసి ఆ పుత్రుడి యొక్క పాదాల మీద అభివందనం చేయడం మొదలుపెట్టేస్తాడనమాట. ఆ విధంగా ఆ గొప్ప ఈ రఘునందన్ అయితే ఆ రఘునందన్ని కూడా నేను నా స్వామినే పిలుస్తాడా ఆ విగ్రహంలో నుంచి, ఈ పిల్లోడి కోసం అని చెప్పి నా స్వామి వచ్చి స్వయంగా లడ్డూలు తిన్నాడా, అయితే నేను ఇప్పుడు ఈ పిల్లోని టెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడనమాట. ఈ ముకుందుడు ఏం చేస్తాడంటే, వామ్మో ఇప్పుడు ఈయన వచ్చిన కొడుకు ముందర ప్రణామాలు చేశాడు, వాడి తల పలుకుతుందో హృదయం పలుకుతుందో, ఎందుకు వచ్చిన బాధ, అలా కాదు వీని దాపెట్టేస్తాను అని చెప్పేసి వాడిని దాపెట్టేస్తాడనమాట. దాపెట్టేసి ఏడు మీ అబ్బాయి అంటే, ఎక్కడున్నాడండి, లేడండి హాలిడేస్ కదా, ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళాడు అనేసి చెప్తాడనమాట. ఈ పిల్లోడు ఏం చేస్తాడు, వెనక డోర్ ఓపెన్ చేసుకొని ఆడుతూ తిరిగి అభిరామ్ ఠాకూర్ దగ్గరికే వచ్చాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి, ముకుందుడికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ముందుకు వచ్చాడు, ఎవరి దగ్గర నుంచి అయితే కాపాడుతున్నానో దాపెట్టానో తీరా ఆ పిల్లోడు అక్కడికే వచ్చాడు అని చెప్పేసి. అయితే అంటాడు ఆ పిల్లోడు వచ్చి అక్కడి నుంచోగానే, ఎవరు నీ పేరేం పేరు అంటే, నా పేరు రఘునందన్ అంటే, అప్పుడు అభిరామ్ నేను నీకోసమే వెతుకుతున్నాను అనేసి అంటాడనమాట. రఘునందన్ అంటే అవును నేనే రఘునందని అనేసి అంటాడనమాట. అప్పుడు రఘునందన్ ముందు అభిరామ్ ఠాకూర్ల వారు దండవత్ చేస్తారనమాట. దండవత్ చేస్తే ఆ పిల్లోడికి ఏమీ అవ్వలేదన్నమాట. సో అప్పుడు ఇంకా అసలు చైతన్య మహాప్రభు అక్కడికి వస్తారనమాట. చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చినప్పుడు అభిరామ్ ఠాకూర్ ఇంకా చైతన్య మహాప్రభు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు చేసే రఘునందన్తోని అభిరామ్ ఠాకూర్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఎలా అంటే మహాప్రభు యొక్క ప్రేమ ఆవేశాన్ని పొంది ఇద్దరు కూడా కృష్ణ ప్రేమలో మత్తుగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి డ్యాన్స్కి అభిరామ్ ఠాకూర్ వారి కాళ్ళకి గజ్జెలు ఉన్నాయంట. అయితే దాంతో ఒక పట్టి ఎగిరి దూరంగా పడిపోతుందంట. ఆల్మోస్ట్ ఒక 8-9 కిలోమీటర్స్ దూరంలో పడిపోతుందంట. దాని పేరు అకాయ్ హట్ అనమాట. ఆ అకాయ్ హట్లో పడుతుంది. ఆ అకాయ్ హట్ ఊరు పేరు కాస్త నూపూర్ కుండులాగా మారిపోయిందంట. ఆ నూపూర్ కుండు ఇప్పటికి కూడా ఉంది అనేసి చెప్తూ ఉంటారనమాట. ఆ అభిరామ్ ఠాకూర్ వారి యొక్క పాదాల నుంచి పడినటువంటి గజ్జ పడినటువంటి అలాంటిది అనమాట. ఆ విధంగా ఏదైతే ఈ నూపూర్ కుండ ఏదైతే ఉందో, కృష్ణదాస కవిరాజ గోస్వామి వాళ్ళ యొక్క ఇల్లు, శ్రీపట్ అంటారు దాన్ని. చైతన్య చరితామృతిని రచించినటువంటి కృష్ణదాస కవిరాజ గోస్వామిల వారి యొక్క ఇల్లు కూడా అదే అనమాట. అయితే తర్వాత ఇప్పుడు మాలిని ఉంది. అభిరామ్ ఠాకూర్ల వారే మాలిని ఆయన యొక్క శక్తిని మాలిని రూపంలో పెట్టేసి పంపించాడు కదా. ఇప్పుడు అభిరామ్ ఠాకూర్ల వారికి మాలిని గుర్తుకొచ్చింది. అయితే నేను వెళ్ళి ఒకసారి మాలిని కలుస్తాను అనేసి అనుకుంటాడనమాట. మాలిని తను మాలి గార్డెనర్స్ ఎవరైతే ఉన్నారో, తోటమాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంరక్షణలో, తర్వాత ఆ కాజీ యొక్క ఆధ్వర్యంలో తను పెరుగుతూ ఉందన్నమాట. అయితే తను రోజు కూడా ఆ కాజీ ఏదైతే తన జమీందారు ఉన్నాడో ఆ రాజ్యంలో గంగా తటం ఏదైతే ఉందో ఆ గంగా తటానికి ప్రతిరోజు కూడా తను స్నానానికి వస్తూ ఉండేదన్నమాట. దాంతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా వచ్చేవాళ్ళు అనమాట. అయితే అందరూ కలిసి ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ అభిరామ్ ఠాకూర్ల వారు యువతల ఒడ్డున కూర్చొని ఉన్నారు, మాలిని అవతల ఒడ్డులో ఉందన్నమాట.
ఇప్పుడు మాలినికి తెలిసి ఇప్పుడు ఆమె వెళ్ళి ఇప్పుడు అభిరామ్ ఠాకూర్ల వారిని కలవాలి. మరి ఎలా కలవాలి అని చెప్పేసి ఈ అమ్మాయిలందరూ కూడా మాట్లాడుకొని అప్పుడు మాలిని అంటుందన్నమాట, ఇదిగో చూడు నేను ఇప్పుడు ఈత కొడతాను, మీరు ఎవరైనా నన్ను ఓడించగలుగుతారా, పదండి ఆడుకుందాము అని చెప్పేసి వాళ్ళందరినీ మంచిగా ప్రోత్సహించి తను తీసుకొని వచ్చి అందరు కలిసి ఈత కొడుతూ ఉన్నారనమాట. ఈత కొడుతూ ఉంటే వీళ్ళందరూ ఎంత కొట్టినా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కానీ మాలిని తను కాస్త చాలానే దూరం వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత అభిరామ్ ఠాకూర్ల వారు ఆమెని అక్కడ చూస్తారనమాట దూరం నుంచి. ఆ సన్నివేశం చూడగానే ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉంటారో ఈ కాజీ యొక్క ఈ అనుచరులు అందరూ ఉంటారు, అయ్యో 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 ఒక సాధు వచ్చాడు, దొంగ సాధు వచ్చాడు. తను ఆ సాధు ఏం చేశాడంటే ముస్లిం వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, యావనుల అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి రభస చేశారు, రచ్చ చేసేసారనమాట. ఆ విధంగా ఇంకా ఆయన బట్టలను పంపిస్తే వాళ్ళంతా వెతుకుతారనమాట. అంతా వెతుకుతారు, అవతల ఒడ్డున కూర్చొని ఉంటారనమాట. అభిరామ్ ఠాకూరుడు ఇంకా మాలిని వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుందామని అక్కడ కూర్చొని ఉన్నారనమాట. సో మాలిని ఎవరో వేరు కాదు కదా, అభిరామ్ ఠాకూర్ల వారి యొక్క శక్తియే తను జస్ట్ ఆమెను అలా ఆయన యొక్క శక్తిని అక్కడ పెట్టారు, ఆమె మాలినిగా అయింది. ఆ విధంగా అందరూ అంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా కలిసి వస్తారనమాట. కలిసి వచ్చి అభిరామ్ ఠాకూర్ల వారి మీద తనని బలవంతంగా తనని ఎత్తుకొని వెళ్ళి అరెస్ట్ చేద్దామనేసి ట్రై చేస్తారనమాట. అభిరామ్ ఠాకూర్ల వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు, నది ఒడ్డులో అక్కడే పక్కకి మాలిని కూడా కూర్చొని ఉంటుందన్నమాట. కూర్చొని ఉంటే ఆ నదిలో ఒక కర్రలు అంటే కొన్ని కర్రలు, లాఠీ కర్రలు అన్నీ కలిసి కొంచెం ఏమంటారు ఒక బంచ్ లాంటిది నీళ్ళల్లో తేలుకుంటూ వచ్చిందనమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ వస్తారనమాట. ఆగండిరా, ఫస్ట్ ఏమనుకుంటాను, ఇప్పుడు మీరు అందరు కలిసి నాతో గొడవ పడదాం అనుకుంటున్నారా, అసలు నా శక్తి ఏందో మీకు తెలుసా, ఫస్ట్ మీ శక్తిని మీరు నిరూపించుకోండి అనేసి అభిరామ్ ఠాకూర్ల వారు అంటారనమాట. అప్పుడు ఈ యావనలో ఎవరైతే దూతలు ఉన్నారో, ఏంట్రా నువ్వు మాట్లాడేది, మా రాజు యొక్క కాజీ యొక్క అమ్మాయిని ఎత్తుకొని వచ్చావు, నీకు అసలు ఎంత ధైర్యము, నువ్వు సన్యాసివి, కపట సన్యాసివి అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటారనమాట. అయితే సరే మీ శక్తి చూపించుకోండి, ఫస్ట్ ఆ నీళ్ళల్లో కొట్టుకొని వస్తుంది ఆ బొమ్మ ఉంది చూడు, ఆ బొమ్మని కదిలిచ్చి చూడు అనేసి అంటారనమాట. ఆ లాఠీలను కదిలిచ్చు అప్పుడు నా దగ్గరికి రానేసి ఉంటుంది. 100 మంది వచ్చారంట భటులు, 100 మంది కలిసి కూడా ఆ లాఠీలని కదిలించలేకపోతున్నారనమాట. మరి ఆ లాఠీలు ఏంటి అంటే, ఎప్పుడైతే కృష్ణుడు మథురకి వెళ్ళిపోయారో ప్రతిరోజు కూడా ఈ గోపాలులు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా లాఠీలను పట్టుకొని వెళ్ళేవాళ్ళు కదా. అయితే కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆట వద్దు పాట వద్దు అయిపోయింది మా ఆట అని చెప్పేసి విరక్తితో కృష్ణ వియోగంలో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క లాఠీలన్నిటిని కలిపి కట్టగట్టి అలా పడేశారంట. ఆ ఈ కట్టె అలా అది కొట్టుకుంటూ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందనమాట. అది వాళ్ళు ఈ ఇంచు కూడా కదిలించలేకపోయారనమాట. సో ఈ ఇంచు కూడా కదిలించలేకపోయేవారు. వాళ్ళందరూ కూడా అభిరామ్ ఠాకూర్ల వారి మీదకి పరుగు తీసి వస్తూ ఉంటే అభిరామ్ ఠాకూర్ల వారు అక్కడ కూర్చొని ఊరికే చెయ్యి పెట్టి దాన్ని అలా లేపి ఆ కట్టెతో అందరినీ అలా ఇసిరేసి పడేస్తే వాళ్ళు ఎక్కడెక్కడో పడిపోయారంట వాళ్ళందరూ. తర్వాత ఆ కట్టెను చేతిలో పట్టుకొని వేణు వాయించినట్టుగా ఆడేస్తున్నాడంట అభిరామ్ ఠాకూర్ల వారు. సో ఆ విధంగా లీలలు చేశాడనమాట. చేసిన తర్వాత సరే వీళ్ళందరూ మళ్ళీ ఇలానే చేస్తారు, మళ్ళీ మాలిని ఎత్తుకపోతారు ఎందుకులే అని చెప్పేసి మాలిని ఏం చేస్తాడు అంటే సూక్ష్మ శరీరంలో మాలిని ఒక కర్రలోకి ప్రవేశింపజేస్తాడనమాట. సో మాలిని ఒక కర్రలోకి ఒక బొంబులోకి ఆ సూక్ష్మ శరీరం ద్వారా తనని దాంట్లో ఆ కర్ర ముక్కలో దాపెట్టేస్తాడనమాట. దాపెట్టేసి ఆ కర్ర ముక్కని వదిలేస్తాడు. ఇంకా చైతన్య మహాప్రభువుల వారు పూరికి వచ్చేసారు. మరి చైతన్య మహాప్రభు 1 సెకండ్. ఆ విధంగా అభిరామ్ ఠాకూర్ల వారు ఏం చేశారు అంటే మాలిని ఆ విధంగా సూక్ష్మ శరీరం తనలో దాపెట్టి హరికృష్ణ ఓకేనా. సో ఆ మాలిని సూక్ష్మ శరీరాన్ని ఆ కర్రలో పెట్టేసి అక్కడ వదిలేసి చైతన్య మహాప్రభు పూరికి వెళ్ళారు. సో అలా అని చెప్పేసి అభిరామ్ ఠాకూర్ల వారు కూడా పూరికి వెళ్తాను అని చెప్పేసి వెళ్తారనమాట. ఆ విధంగా పూరికి వెళ్తాను అని చెప్పేసి వెళ్ళి తను ఇంకా మళ్ళీ అక్కడ చైతన్య మహాప్రభుతో అందరితో కలిసి ఉండి తర్వాత మళ్ళీ తిరిగి తను వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కర్ర ముక్కని తను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు అంటే ఏమంటారు అంటే ఒక ప్రదేశంలో, నాకు ఏరియా పేరు మర్చిపోయాను క్షమించండి, నవద్వీపం అక్కడే ఉంటుంది అది. అయితే అక్కడ ఆ ఊర్లో ఆ ముక్కని ఏదైతే ఆ కర్ర ముక్క ఉందో దాన్ని నాటుతాడనమాట. ఆ కర్ర ముక్కని నాటగానే దాంట్లో నుంచి ఒక దివ్యమైనటువంటి
బహుళ వృక్షం వస్తుందన్నమాట. ఈ బహుళ వృక్షం ఎంత పెద్దగా అవుతుంది అంటే చాలా పెద్దగా అవుతుంది, అసలు చాలా దివ్యంగా ఉంటుందన్నమాట. దాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ చెట్టుకు మొక్కి ప్రదక్షిణలు చేసి పూజ చేసి వెళ్ళాలి. అలాంటి దివ్యమైనటువంటి వృక్షము వచ్చిందనమాట. దివ్యమైన వృక్షం వచ్చిన తర్వాత అయితే అప్పుడంట ఆ టైంలో ఆ ఊర్లో ఒక సాధువు ఉండేవాడనమాట. ఆ సాధువుకి సిద్ధులు ఉండేటివి అనమాట. మనకు తెలుసు కదా, మాయా మంత్రాలు అవన్నీ వచ్చిన సాధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఫేమస్ అయిపోతారు. వీళ్ళు వచ్చి ఆయన దగ్గర ఏదో చూయించుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు కదా. ఈ దివ్యమైన వృక్షం అక్కడికి రాగానే ఆ సాధువుకి పాపము డిమాండ్ పడిపోయిందనమాట. అంత చాలా ఫేమస్గా ఉండేవాడు, తనని ఎవరు కూడా చూడడం లేదు. సో అభిరామ్ ఠాకూర్ల వారు ఏం చేస్తారంటే ఒక సేవకుని పెట్టుకొని ఈ వృక్షాన్ని నువ్వు సంరక్షిస్తూ ఉండు, నువ్వు అర్చిస్తూ ఉండు అనేసి చెప్తాడనమాట. అభిరామ్ ఠాకూర్ల వారు కూడా అక్కడే ఉన్నారు. చెప్తాడు, తన సేవకుడికి చెప్తాడనమాట. అయితే ఆ రోజు ఈయన పేరేంటి అంటే అమృతానంద సన్యాసి అంట. ఆ సన్యాసి సిద్ధులు కలిగినటువంటి సన్యాసి. ఈ అమృతానంద సన్యాసి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఈ చెట్టు వచ్చిన కానించి నా పేరు పడిపోయింది, ఇప్పుడు అలా కాదు, ఆ చెట్టుని నేనేమన్నా చెయ్యాలి అని చెప్పేసి ఈర్ష్యతోని ఆ బహుళ వృక్షం దగ్గరికి వస్తాడనమాట. బహుళ వృక్షం దగ్గరికి వచ్చి ఆ వృక్షాన్ని ఉఫ్ అని చెప్పేసి ఒక్క గాలి ఊపుతాడనమాట. అలా ఎప్పుడైతే తను గాలి ఊపగానే చెట్టంతా మంటలు పడిపోయాయంట. అగ్ని చెల్లరేగిపోతుంది, చెట్టంతా తగలబడిపోతుంది అనమాట. అప్పుడు ఆ సేవకుడు పిలుస్తాడనమాట అభిరామ్ ఠాకూర్ల వారిని. ఠాకూర్ చెట్టు తగలబడిపోతుంది అని చెప్పేసి తను కంగారుతో పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు ఠాకూర్ అంటాడంట, కంగారు పడుకో, చరణామృతి తీసుకెళ్ళి చల్లైపో అనేసి అంటాడంట. అనగానే ఆ సేవకుడు ఏం చేస్తాడంటే ఒక బకెట్ నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం చరణామృతి కలిపేసి తీసుకెళ్ళి ఆ నీళ్ళంతా కూడా చెట్టు మీద చల్లుతాడంట. వెంటనే అంతా కూడా చల్లారిపోతుంది అనమాట. చల్లారిపోగానే ఈ అమృతానంద సన్యాసి ఉన్నాడో వాడికి గర్వం ఇంకా బాగా పెరిగిపోతుంది, ఈర్ష్య పెరిగిపోతుంది. నా శక్తి ప్రకారం నేను ఇప్పుడు ఈ చెట్టుని తగలబెడితే దాన్ని ఆపేస్తాడా, అసలు ఏంటి, ఎవడతను, ఇప్పుడు వాడిని తాడ్పాడి తేల్చేయాల్సిందే అని చెప్పేసి పిలుస్తాడనమాట. పిలిస్తే అప్పుడు అభిరామ్ ఠాకూర్ల వారు నెమ్మదిగా బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి అంటాడు, ఏంట్రా ఏం కావాలి నీకు అనేసి అంటాడనమాట. అప్పుడు అంటాడు, అలా కాదు, ఈరోజు తేల్చేయాల్సిందే, నేను గొప్ప నువ్వు గొప్ప అనేసి అంటాడనమాట. అప్పుడు అభిరామ్ ఠాకూర్ల వారు అంటారనమాట, అవునా అయితే సరే కానీ ఇగో చూడు అని చెప్పేసి అభిరామ్ ఠాకూర్ల వారు తన పైన ఉన్నటువంటి వస్త్రం ఉత్తరి ఏదైతే ఉంటుందో పైన కప్పుకుంటారు కదా, ఆ పై వస్త్రాన్ని తీసి పరిచేసి ఆయన తిలకాన్ని కూడా అందులో పెట్టాడు. సరే చూడు, ఇప్పుడు నా వస్త్రము నా తిలకం అందులో ఉంది, నువ్వు ఇప్పుడు నీ దండకమండలం ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు దాంట్లో ఇప్పుడు నేను ఒక మంత్రం చదువుతా, మంట వస్తుంది, 7 రోజులు వెలుగుతుంది. 7 రోజుల తర్వాత ఎవరు ఏమైనా భస్మం అయ్యాయో వాళ్ళు ఆపోజిట్ వాళ్ళకి శిష్యుడైపోవాలి అనేసి చెప్తాడనమాట. మరి ఆల్రెడీ వీడు సిద్ధుల బాబానేనా, వాడి దగ్గర సిద్ధులేం తక్కువ, అసలు ఇంకా మస్తు సంతోషపడతాడనమాట. అరే నాకు లేని సిద్ధులు ఏముంటే పిచ్చోడు 7 రోజులు దాని మంటలో పడడం ఏంది, ఆ బట్టముక్క ఉంటుందా ఏమన్నా, ఆ బట్టముక్క కాలిపోతుంది, ఆ చందనం కరిగిపోతుంది పిచ్చోడు అని చెప్పేసి చందనం కూడా కర్రనగా తలగబడిపోతుంది, వాడికేం తెలుసు అని చెప్పేసి సరే అని చెప్పేసి పోటీకి ఒప్పుకుంటాడు అనమాట. ఒప్పుకొని ఇస్తారు, దాన్ని తగిలిచ్చేస్తారు. అయిపోయింది 7 రోజులు అంతా అయిన తర్వాత 7 రోజుల తర్వాత చూస్తే ఆయన దండక మండలాలు అంతా బూడిదైపోయాయి. ఈయన పై వస్త్రం ఇంకా మెరుస్తోందంట అభిరామ్ ఠాకూర్ల వారిది. ఏదైతే ఆ చందనం ఉందో ఆ చందనం కూడా తేజంగా మెరుస్తోందంట, దగదగా మెరుస్తుందంట. చూసావా, చలో నువ్వు నా శిష్యుడైపో అనేసి అంటాడనమాట. ఇంకప్పుడు పాపం ఇంకో దారిలో ఏదో ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు ఆ గర్వం అంతా పోయింది. ఆయన సిద్ధులు ఇంకేంటి, నా దగ్గర ఉన్న సిద్ధులు ఇంకెందుకు పనికి వస్తాయి, ఇప్పుడు నన్ను ఎవరు డేకుతారు, సరేలే కనీసం ఈయనకు శిష్యుడన్న అయితే కనీసం ఎలానో కనీసం ప్రసాదం తినొచ్చు, బతికైనా ఉండొచ్చు అనుకుని ఉంటాడు బహుశా. అందుకని చెప్పేసి సరెండర్ అయిపోతాడు అభిరామ్ ఠాకూర్ల వారికి. ఆ విధంగా అమృతానంద సన్యాసికి చాలామంది శిష్యులు ఉంటారంట. అయితే వాళ్ళే ఉన్నాడు, ఇంత మంచి సంపాదన ఉండేది, ఇంత ఫేమస్, మా గురువుగారు మా ఫేమస్నంతా వాడే తీసేసుకున్నాడు. ఆఖరికి మా గురువుగారు చూసొస్తాను అని చెప్పేసి పోతే మా గురువుగారిని కూడా తీసేసుకున్నాడు. మా బతుకులేమో ఇలా అయిపోయాయి అని చెప్పేసి తర్వాత వాళ్ళు బాగా ఈర్ష్యకు వచ్చేసి గొడవకు వచ్చేస్తారనమాట. వాళ్ళందరూ కూడా కోపం వచ్చి ఈర్ష్యకు వచ్చి గొడవకు వస్తారనమాట. ఇంకా వాళ్ళందరినీ కూడా తరిమేసి పంపించేస్తారు. తర్వాత అభిరామ్ ఠాకూర్ల వారు ఒక పెద్ద ఫెస్టివల్ చేస్తాను అనేసి అనుకుంటారనమాట. అయితే ఆ ఫెస్టివల్కి నిత్యానంద మహాప్రభుని, చైతన్య మహాప్రభుని, మొత్తం అందరి భక్తగణాన్ని అందరినీ కూడా పిలుస్తారు.
పిలిచినప్పుడు అయితే చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఎవరైతే వీళ్ళందరూ అనుచరులు ఎవరైతే భక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పోవద్దనుకుంటారంట. ఎందుకు? ప్రతి ఒక్కరు ఏమని చెప్పుకుంటున్నారు, ఇప్పుడు మహాప్రభు యొక్క భక్తుల్లో ఒకరు అభిరామ్ ఠాకూర్ ముస్లిం వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని పోయాడు, వీళ్ళు చేసే పని ఇది అని చెప్పేసి వాళ్ళందరూ అలా చెప్పుకుంటూ ఉన్నారనమాట. అలా చెప్పుకుంటూ ఉంటే సో వాళ్ళకి భక్తులందరికీ కూడా అభిరామ్ ఠాకూర్ల వారు చేసినటువంటి ఈ పనికి ఎవరికి కూడా నచ్చట్లేదనమాట. నచ్చకపోయి సో ఇప్పుడు అభిరామ్ ఠాకూర్ వారు గొప్ప పండుగ చేస్తానన్నారు, తను పిలిచారు, సో మేము ఎవరం కూడా పోము అని చెప్పేసి ఎవరు పోవట్లేరు అనమాట. మరి అభిరామ్ ఠాకూర్ల వారేమో చాలా పెద్ద ఫెస్టివల్ చేస్తూ ఉన్నారు. మరి ఆ ఫెస్టివల్కి వండడానికి మళ్ళీ మాలినిని పిలుస్తాడనమాట. మాలినిని పిలిచి చెప్తాడనమాట, చూడు మాలిని, ఇప్పుడు గొప్ప ఫెస్టివల్కి ఈ ఫెస్టివల్ అందరికీ కూడా నువ్వే వంట చేయాలి అనేసి చెప్తాడనమాట. మాలిని సరే అంటుంది. మాలినికి అన్ని సామాన్లు అందించడం కోసం కానీ గోపీనాథ్ని పిలుస్తాడు. సాక్షాత్ గోపీనాథే వస్తాడు. వచ్చి ఇదిగో గోపీనాథ్ ఇప్పుడు నువ్వేవి కావాలంటే అవన్నీ కూడా సమకూరుస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ విధంగా అక్కడ గోపీనాథుల వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. ఏ విధంగా అయితే కీర్చోర్ గోపీనాథ్ ఉన్నారో ఆ విధంగా మాలిని అమ్మవారికి అసిస్టెంట్ చేసినటువంటి గోపీనాథ్ ఇంకా అక్కడ ఉన్నారనమాట. అయితే అభిరామ్ ఠాకూర్ల వారు ఇప్పుడు ఎవరు కూడా ఈ ఫెస్టివల్కి రావట్లేరు అని చెప్పేసి కొంచెం బాగా కోపం వచ్చింది, అలిగి ఉన్నాడు. ఎలా వీళ్ళందరినీ పిలవాలి అని చెప్పేసి అభిరామ్ ఠాకూర్ల వారు హరినామం చెప్పుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారంట. భీకరమైన డ్యాన్స్ చేస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ ఉంటే ఎవరైతే ఈ మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఈ అనుచరులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో భూమి కంపిస్తోందంట. డగడగడగడగడగ కంపించేస్తుంది అనమాట. భూమి అదిరిపోతూ ఉంటే వాళ్ళందరూ ఏం జరుగుతుందో తెలియట్లేదు వాళ్ళకి మహాప్రభు దగ్గర. నేను చెప్పానా అభిరామ్ ఠాకూర్ అలాంటి వాడు కాదు, అమ్మాయిలను ఎందుకు ఎత్తుకెళ్తాడు, మీరందరూ అనుమానించారు. ఇప్పుడు ఆయన పిలిస్తే మీరు ఎవ్వరు కూడా ఇన్విటేషన్ ఇస్తే మీరు ఎవ్వరు కూడా వెళ్ళడం లేదు. సరే కూర్చోండి, ఇప్పుడు మీరు కూర్చోను లేరు, పడుకోను లేరు, తిండి తినను లేరు, ఇప్పుడు మిమ్మల్ని ఆడిస్తాడు, ఆడుకోండి అనేసి మహాప్రభు అంటాడనమాట. వాళ్ళ డ్యాన్స్కి వీళ్ళు అదిరిపోతారు. అభిరామ్ ఠాకూర్ డ్యాన్స్కి అదిరిపోయి అమ్మో సరే ఇంకా మహాప్రభు ఇలా చెప్పారు కదా అని చెప్పేసి అందరూ కూడా అభిరామ్ ఠాకూర్ల వారి ఫీస్ట్కి వస్తారనమాట. అందరూ వస్తే అప్పుడు అందరికీ కూడా మాలిని దేవి యొక్క శక్తిని చూపించాలి, ఆమె కూడా చాలా దివ్యమైన ఆవిడ, ఆమె ముస్లిం ఆవిడ కాదు అని చెప్పేసి ఒక పన్నాగం పండుతాడనమాట అభిరామ్ ఠాకూర్ల వారు. అయితే అప్పుడు వాయుదేవుణ్ణి పిలుస్తాడు. మాలిని దేవి అన్ని వంటలు వండి తర్వాత తన ఆఫరింగ్కి గోపీనాథ్కి ఆఫరింగ్ చేయడం కోసం అని చెప్పేసి పెద్ద ప్లేట్ నిండా అన్ని రకాల దివ్యమైన వంటలన్నీ పెట్టుకొని తను దాని మించి మంచి వస్త్రాన్ని కప్పేసి తన ప్లేట్ పట్టుకొని వస్తుందన్నమాట. మాలిని దేవి గూంగటేసుకొని ఉంది కదా. సో అయితే అప్పుడు ఏంటి అంటే ఆమె ఎప్పుడైతే ఆఫరింగ్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే అందరూ ఉన్నారు అక్కడ, అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆఫరింగ్ చేయడానికి వస్తూ ఉందో వాయుదేవునికి సైగ చేస్తాడనమాట. ఆ వాయు గాలికి ఆమె గూంగట ఎగిరిపోతుందంట. ఆ తలపై వేసుకున్నటువంటి క్లాత్ ఎగిరిపోతుంటే ఎమ్మటే ఆమెకి ఇంకా 2 చేతులు ప్రకటమైపోయి తన యొక్క గూంగట్ని తను వేసుకుంటుందన్నమాట. ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మో ఈ మాలిని సామాన్యమైన వాళ్ళు కాదు, చూసా ఇంకా ముస్లింలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా అమ్మో తను ముస్లిం అమ్మాయి కాదు, తను దివ్యమైన అమ్మాయి అని చెప్పేసి ఆ విధంగా తన మాలిని దేవి యొక్క శక్తిని సిద్ధం చేస్తారనమాట. ఆ విధంగా ఈ అందరికీ కూడా మాలిని దేవి యొక్క శక్తిని తను చూపిస్తాడనమాట. తర్వాత అభిరామ్ ఠాకూర్ల వారు ఎప్పుడైతే తను అంతర్ధానం చెందడానికి వెళ్ళేటప్పుడు తను అక్కడే ఉంటాను నేను అని చెప్పేసి అక్కడ ఒక వృక్షం నుంచి వచ్చినటువంటి ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు యొక్క కాండం నుంచి ఒక విగ్రహాన్ని చేయిస్తాడనమాట తనే స్వయంగా. ఆ విగ్రహంలోకి తను అంతర్ధానం చెందుతారనమాట. తను అంతర్ధానం చెందినటువంటి రోజే ఈ రోజు. స్వయంగా కృష్ణలీలలో నుంచి గౌరలీలలకు వచ్చినటువంటి శ్రీదామకి జై, అభిరామ్ ఠాకూర్ కి జై, చైతన్య మహాప్రభు కి జై, మాలిని దేవికి జై. హరే కృష్ణ. బాగుంది కదా అభిరామ్ ఠాకూర్ల వారి స్టోరీ? చాలా బాగుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అంటే ఆయన మళ్ళీ అక్కడ నవదీపం దగ్గరే ఇదే అక్కడే ఇప్పుడు నవదీపం దగ్గర అక్కడే ఉన్నారు. నేను ఆ ప్లేస్ల పేర్లు మర్చిపోయాను. ఆయన ఇప్పుడు అంటే బృందావనం నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయారు. బృందావనం నుంచి నవదీపంలో వెయిట్ చేస్తున్నారు.
బాగుంది. అది కృష్ణలీలలు వింటున్నట్టే ఉంది. సేమ్ వాళ్ళందరూ కూడా కృష్ణలీలలో ఉన్న వాళ్ళందరూ కూడా గౌరలీలకి వచ్చారు కదా. మరి మనకి మనము కృష్ణ అండ్ గౌర మనకు అది ఉండాలి కదా. అదే అదే బాగుంది మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు ఇది లోట కాదు, మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే లోటా బాబా గుడి వస్తుంది. ఆ గుడే కదా ఇప్పుడు మీరు చెప్పింది? అవునవును, ఆ గుడియే. మనం శ్రీధామ గుహ కూడా చూసినట్టున్నాం కదా మాతాజీ. అవునవును, చూసాము అక్కడ వంశీవట్టి దగ్గర చూసాం మనం. వంశీవట్టి దగ్గర చూసాం. అవును, అక్కడ బాబాజీ ఏమో మనకు చెప్పారు కదా, శ్రీధామాని భుజం మీద కూర్చోపెట్టుకొని 4 సార్ల పరిక్రమ చేశారు అని చెప్పారు. అయితే ఎప్పుడైతే అభిరామ్ ఠాకూర్ల గురించి నేను మహారాజ్తో విన్నానో, మహారాజ్ ఏం చెప్పారంటే తనని ఫాలో చేస్తేనే బలరామ్ అని చెప్పేసి ఒప్పుకుంటాను అనేసి అంటారనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ. అంత కొత్త సబ్జెక్ట్ లాగా ఉంది కదా. భాగవతం అంటే కొంచెం అక్కడక్కడ విన్నట్టు ఉంటుంది. పూర్తిగా కొత్తది. అవును, వినలేదు, మనకి తెలియదు కూడా అసలు ఈ భక్తులందరూ కూడా కృష్ణలీలల నుంచి వచ్చారు అన్న సంగతి. కొత్త సంగతులు తెలుస్తున్నాయి మాతాజీ, ఇంకా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇలానే గొప్ప గొప్ప భక్తులు ఆవిర్భావ అంతర్ధాన రోజుల్లో వాళ్ళ గురించి చెప్పుకుంటే మనకి అందరి గురించి తెలుస్తుంది. అప్పుడు మనం చైతన్య భాగవతం, చైతన్య చరితామృత చదువుకునేటప్పుడు సో ఇతని కృష్ణలీలలో నుంచి వచ్చారు, తన యొక్క పాత్ర ఇది అని మనము రిలేట్ చేసుకోగలుగుతాం. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.